హాయ్ గైస్, నా పేరు సాయి కిరణ్. నేను ఆంధ్ర యూనివర్సిటీ ఎంఎస్సి కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అయితే చదువుతున్నాను. మనమైతే ఈ వీడియోలో వచ్చేసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, లైక్ నేను ఏపీపీజీ సెట్కి ఎలా ప్రిపేర్ అయ్యాను, నాకు ర్యాంక్ ఎంత వచ్చింది, నా కేటగిరీ ఏంటి, నాకు ఎందులో సీట్ అలౌట్ అయింది అనేది ఆ ప్రాసెస్ అయితే మీకు చెప్తాను. నేను ఏపీపీజీ సెట్కి అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ త్రూ అయితే ప్రిపేర్ అయ్యాను. ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్న కాన్సెప్టే నేను నేర్చుకున్నాను, అలానే ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను. నాకు ర్యాంక్ అయితే 289th ర్యాంక్ అయితే వచ్చింది. నా కేటగిరీ వచ్చేసి బీసీడీ కేటగిరీ అనమాట. నాకు సీట్ అయితే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో సెల్ఫ్ సపోర్ట్ సీట్ అయితే అలౌట్ అయింది. కెమిస్ట్రీలో ఏంటంటే 5 డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉంటాయన్నమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎఫ్డిడబ్ల్యూ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఈ 5 బ్రాంచెస్ అయితే ఉంటాయన్నమాట. నాకైతే ఇన్ఆర్గానిక్లో సెల్ఫ్ సపోర్ట్ కింద సీట్ అయితే అలౌట్ అయింది. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ సెల్ఫ్ సపోర్ట్కి అయితే ఫీజు వచ్చేసి 49,500 అనమాట. అండ్ ఇలానే సెల్ఫ్ సపోర్ట్కి అయితే వేరే బ్రాంచెస్కి అయినా సరే ఫీజు అయితే వేరే అయితే అవుతుంది. ఇఫ్ మీకు రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్లో కనుక సీట్ అలౌట్ అయితే మీ ఫీజు మొత్తం గవర్నమెంట్ అయితే పే చేసుకుంటుంది. మీరైతే ఫీ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఏంటంటే డిపార్ట్మెంట్లో ల్యాబ్స్ అయితే చాలా బాగుంటాయి. ల్యాబ్స్ అండ్ క్లాసెస్ కూడా చాలా బాగుంటాయి. ప్రొఫెసర్స్ కూడా చాలా సపోర్టివ్గా అయితే ఉంటారు. అండ్ మన బ్రాంచ్కి వచ్చేసి ఏంటంటే ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి అన్నమాట. మన సీనియర్స్ కూడా ప్లేస్మెంట్స్ అయితే బాగా అయ్యాయి అనమాట. అండ్ మనకి మెయిన్ ఏంటంటే ప్లేస్మెంట్స్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో అయితే ప్లేస్మెంట్స్ అయితే అవుతాయి. అండ్ ఇఫ్ మనకి ప్లేస్మెంట్ ఇంట్రెస్ట్ లేదు అంటే వేరే వేస్ కూడా ఉంటాయి అనమాట. అంటే వేరే ఎగ్జామ్స్ కూడా మనం ప్రిపేర్ కావచ్చు, లైక్ సిఎస్ఐఆర్ నెట్, గేట్, ఏపీ సెట్, టీఎస్ సెట్ అండ్ బార్క్ లాంటి ఎగ్జామ్స్ కూడా మనం అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి మన ప్రొఫెసర్స్ కూడా మనకి చాలా సపోర్టివ్గా హెల్ప్ చేస్తారు. అండ్ హాస్టల్స్ గురించి అయితే నాకైతే వినయ్ విహార్ హాస్టల్ అయితే అలౌట్ అయింది. హాస్టల్ అయితే పర్లేదు, యావరేజ్గా ఉంటుంది. ఒక రూమ్కి అయితే 3 మెంబర్స్ అయితే ఉంటారు. మెస్ ఫుడ్ కూడా పర్లేదు, యావరేజ్, మనమైతే అడ్జస్ట్ అవ్వాల్సే వస్తుంది. బట్ డిపార్ట్మెంట్ వైజ్గా చూసుకుంటే మాత్రం కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అయితే చాలా బాగుంటుంది ఆంధ్ర యూనివర్సిటీలో. అండ్ ఫ్యూచర్లో జాయిన్ అయ్యే నా జూనియర్స్కి నేను చెప్పేది ఏంటంటే మన డిపార్ట్మెంట్లో ఉన్న 5 బ్రాంచెస్ ఈక్వల్ అనమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఏమి ఉండదు, అన్నిటికీ ఒకటే ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ప్లేస్మెంట్స్ కూడా అలానే ఉంటాయి. నాకు ఒక ట్రావెలింగ్ అండ్ ఫుడ్ ఛానల్ అయితే ఉందన్నమాట. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.